నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ హర్నాథ్. ప్రజెంట్ మనతో పాటు భీమలింగారెడ్డి సార్ ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే. గత 10 రోజుల నుంచి మన ఏపీలో ఒకటే ట్రెండింగ్ న్యూస్, అది దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ. ఆయన వైఫ్ వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి రచ్చ చేస్తుంది. కూతురును వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి మా డాడీ మాకు కావాలి అని అంటున్నారు. ఆయనేమో ఎటువంటి స్పందన లేదు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది వచ్చేసి గత వారం 10 రోజులుగా ఏపీలో భారీ ట్రెండింగ్ అవుతుంది. అవును, ఇది యాక్చువల్ అంటే మనం మాట్లాడకూడదు, ఇది ఫ్యామిలీ ఇష్యూ. కానీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆయన ఒక రాజకీయ ప్రతినిధి. వాళ్ళ ఇంటి వరకు ఉంటే ఎవరు మాట్లాడరు, ఫ్యామిలీ వాళ్ళ వ్యక్తిగత జీవితం అది. కానీ అది ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో రచ్చ, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆయన ఒక ఎమ్మెల్సీ వచ్చేసి ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళే వ్యక్తిగతంగా మాట్లాడుకున్నైతే అక్కడికి అయిపోయేది. కానీ ఏమంటే ఇంకా రోడ్డు మీద పడ్డారు మొత్తం వచ్చేసి. ఇప్పుడు రచ్చ జరుగుతుంది. ప్రతి ఒక్క మీడియాలో ఈయన మాట్లాడు, ఆమె మాట్లాడు, ఇది ఒక మీడియాకు ఒక ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది. అది జరిగింది. ఇప్పుడు ఏమైంది, వీళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది లోపల. ఆల్రెడీ వ్యక్తిగత జీవితాల్లో ఎప్పటి నుంచో లొల్లీలు నడుస్తున్నాయి. ఈమెమంటే ఈమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఈమె ట్రై చేసింది. చేస్తే జగన్ దగ్గరికి వెళ్ళింది. జగన్ గారి దగ్గరికి వెళ్తే సరే అంటానని ఈమెకు ఇచ్చిండు ఎమ్మెల్యే హామీ. సరే నిన్ను నిలబెడతా అంటే టైప్ లో చెప్పిండు. అంతలోపల మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. కానీ నీ గ్రాఫ్ బాగాలేదమ్మా, మళ్ళీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాసరావుకి ఇస్తామన్నట్లు మళ్ళీ ఇచ్చారు. అప్పుడు ఆ మూమెంట్ ఆమె ఏం చేసిందంటే, నేను ఇండిపెండెంట్ గా నిలబడతానట అని చెప్పింది. ఓకే, ఇండిపెండెంట్ గా నేను నిలబడతాను ఎమ్మెల్యే పదవి కంటే. మళ్ళీ ఇంకా అందరు కూర్చోబెట్టి సర్జమని మొత్తం మ్యాటరీని ఏదో చేసేసి మొత్తం సజ్జల గారు వాళ్ళంతా అంత ఆటికి సర్దమనిగింది మొత్తం ఏదో చర్చల ద్వారా. తర్వాత అది అయిపోయినాక దువ్వాడ శ్రీనివాసరావు ఓడిపోయింది. వైఆర్సీపీ మొత్తం ఓడిపోయింది. ఓడిపోతే కట్ చేసేసి దువ్వాడ శ్రీనివాసరావు మాధురి అనే అమ్మాయిని, ఆమె కూడా కార్యకర్త, ఆ పార్టీలోనే పని చేస్తుంది, వైసీపీలోనే కార్యకర్త చేస్తుంది. అంటే వాడినే పిలిపించిందని తాకదు. ఆమెను రాజకీయాలకు రా, మా గురించి పనిచేయన టైప్ లో చెప్పింది. చెప్తే అప్పుడు వచ్చేసి తర్వాత ఏం చేసిండు, దువ్వాడ శ్రీనివాస్ కి ఆమెకు ఏమో సంథింగ్ నడిచింది. ఇప్పుడు ఏం చేసిండు, దువ్వాడ శ్రీనివాసరావు తీసుకొచ్చి ఆమెను ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఓకే, అంటే ఆమె ముందరే పెట్టుకున్నాడు ఇంట్లో. అంటే ఇప్పుడు వీళ్ళుండే ఇల్లు వేరే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు కొత్తగా ఒక ఇల్లు కట్టారు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరు ఉంటుండ్రు, ఇక్కడ ఫ్యామిలీ ఉంటుంది. 2 ఫ్యామిలీ నడిపించారు మొత్తానికి. ఇంకా దువ్వాడ శ్రీనివాసరావు ఇంటికి పోతలేడు, అక్కడ సపరేట్ ఉండరు. ఫ్యామిలీ ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయినాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆమె మంది వాణి మేడం, ఈయనేమో మంచిగా అంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు మాధురి కోసం అన్నట్లు ఈమె సైడ్. కానీ మాధురి గారు ఏమంటుండంటే, నేనే ఆ ఇల్లు కట్టడానికి ప్లస్ రాజకీయ ఖర్చులకు కూడా నేనే ఇచ్చాను అమౌంట్ అని ఆమె వర్షన్. అలా వచ్చేసి అంత అయిపోయింది. ఇప్పుడు వాణి మేడం ఏమంటుందంటే, మాకు ఆ ఇల్లు ఇచ్చేసి నీవు ఇక్కడ ఈ కాన్స్టిట్యూట్ లో ఉండొద్దు, వెళ్ళిపో, మా ఆస్తులు మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అంటానని దువ్వాడ శ్రీనివాస్ గారు అంటుంది. ఆమె 5 డిమాండ్లు పెట్టింది. ఎవరు? వాణి మ్యామ్ పెట్టేసి ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఉండే ఆస్తులన్నీ పిల్లల పేరట రాయాలి. ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద ఎలా చేసుకోవాలి, పిల్లల పేరు మీద రాయాలి. పెళ్లి అయినంత వరకు ఆ పిల్లలకు బాధ్యత తీసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఉండే ఇల్లు మాకు ఇవ్వాలి, ప్లస్ నాకు విడాకులు ఇవ్వకూడదు. అంటే ఆమె విడాకులకు డిమాండ్ చేయదు. అంటే ఆల్రెడీ స్టార్టింగ్ ఆయన విడాకులు ఇస్తా ఉన్నాడు. ఓకే, ఈమె అంటే ఫస్ట్ ఒప్పుకుంది, తర్వాత లేదు విడాకులు ఇవ్వకూడదు, ప్లస్ ఇప్పుడు ఉండే ఇల్లు కూడా ఆయన తదనంతరం పిల్లలకే చెందాలా అని అగ్రిమెంట్ రాసి అని వీళ్ళనామా టైప్ రాసి మాకు ఇవ్వాలి అన్నట్లు ఆమె 5 డిమాండ్లు పెట్టింది. అలాగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చర్చలు నడుస్తున్నాయి. నడిస్తే దీంట్లో ఫైనల్ వచ్చే లోపల ఒక బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు ఉండే ఇల్లు ప్లేస్ ఒక ఆయన ఇచ్చిండు, ఉపాధ్యాయుడు అంట, హెడ్ మాస్టర్. ఆ ప్లేస్ కి సంబంధించి ఇంకా అప్పు ఉందంట. అప్పు ఉంది. అయితే వీళ్ళు కట్టించారు, కానీ ఆ ప్లేస్ ఆయనకి మాత్రం డబ్బులు ఇవ్వాలి. ప్లేస్ సంబంధించి డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఆయన ఏమన్నాడంటే, 5వ డిమాండ్ మీరు ఎట్లా పెడతారు, ఆ ఇల్లు మీరు కట్టిండొచ్చు కానీ ఆ ప్లేస్ నాది, నాకు డబ్బులు ఇవ్వలేదు, నా దగ్గర చెక్కులు ఉన్నాయంటని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెక్కులు చూపించాడు. అమౌంట్ ఇవ్వాలి, ఆ అమౌంట్ ఇచ్చేసి మీరు ఇల్లు తీసేస్తారు. లేదా ఇప్పుడు మీరు కట్టారు కదా ఇల్లు, ఆ అమౌంట్ ఎంత అయిందో చెప్తే నేను ఇస్తాను, ఆ ఇల్లు మాత్రం మీకు రాసిచ్చాను. కుదరదు. నా అప్పు తీర్చేసి ఇది అంటే బిగ్ టెస్ట్. అది పెద్ద రచ్చ నడుస్తుంది. కావాలనే ఈ టాపిక్ డివైడ్ ఏం చేశారని తెలీదు. ప్రస్తుతానికి అయితే ఆ ప్లేస్ అయితే అయింది అన్నట్టు. ఓకే, తీసుకున్నాడు. అప్పుడు రాజకీయంలో ఎట్లా నడుస్తాయి కదా, సంబంధాలు అన్ని నడుస్తాయి. ఇప్పుడు ఓడిపోయినాక బండ్లు అయితే బండ్లు అయితే అని మామూలు కామను. ఇప్పుడు ఆయన అంటే నా దగ్గర చెక్కులు ఉన్నాయి, నాకు అమౌంట్ ఇవ్వలేదు అంటే దువ్వాడ శ్రీనివాసరావు కూడా ఒప్పుకున్నారు, నేను ఆయనకు అప్పున్నాను, ఇవ్వాలి. ఇప్పుడు ఇల్లు మీకు రాసిస్తే
నేను అప్పు ఎలా తీర్చాలి, నాకు రేపొద్దున అప్పు ఎట్లా పుడుతుంది, నాకు అనేది ఏది లేదు ఆస్తి, ఇంకా నాకుండేది ఇది ఒక్కటే. ఇప్పుడు ఆయనకు వచ్చి సంబంధించి ఏదో ఫ్యాక్టరీ ఉందట మెయిన్స్, అది కూడా రాసియాలంటని చెప్పింది ఆమె. మొత్తం రాసిస్తే ఆస్తులన్నీ రాసిచ్చేయాలి, నేను ఎలా బతకాలని ఆయన అంటుండు. వీళ్ళు ఏమంటుండ్రు అంటే సపోజ్ అది ఇచ్చాము ఆస్తి, ఆయన ఏమంటాడు అంటే నేను పోయినాక మీకే ఇస్తానని చెప్తుండు దువార్చిన అసలు. కానీ అప్పుడు ఉంటాయో లేకుంటే అమ్మేస్తాడో, ఆమెకే రాసిస్తాడేమో అన్నట్లు వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళని రాసి నీవు ఉన్నంత వరకు నీకే, అమ్మడానికి ఎలాంటి అర్హత లేదు, అమ్మాలంటే ఫ్యామిలీ సభ్యులు అంతా కలిసి సైన్ చేస్తేనే అవతల కొనాలి, అంతవరకు అమ్మడానికి వీలు లేదు అన్నట్లు వీళ్ళు కూర్చున్నారు. చూద్దాం అది ఎక్కడి వరకు అవుతుందో. పెద్దలైతే నడుస్తున్నది, చర్చలు నడుస్తున్నాయి, ప్లస్ ఈయన ఇంటి ఓనర్ ఆయన వచ్చాడు, ఎంతవరకు పోతుంది ఇది ఇష్యూ కూడా మనం చూద్దాం, వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.